ఓజీ ఇప్పుడు థియేటర్లో రిలీజ్ అయింది. చాలా రోజులుగా ఫ్యాన్స్ ఆతృతంగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. రోజు రోజుకి ఒక హైప్ మెంటలెక్కిచ్చేది. రోజుకో అప్డేటు. ఎక్కడ చూసినా ఓజీ ఓజీ ఓజీ. సోషల్ మీడియా అయితే తగలడిపోయింది. మరి ఎలా ఉందో ఈ ఓజీ సినిమా ఇప్పుడు చూద్దాం. కథ సింపుల్గానే ఉన్న పవర్ఫుల్గా నడుస్తుంది. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో హీరో క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్గా డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ హీరోయిజం, యాక్షన్ సీన్స్తో ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్స్తో పాటు ఎమోషనల్ టచ్ కూడా కలిపారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటేనే థియేటర్లో వాతావరణం మారిపోతుంది. ఎంట్రీ సీన్ దగ్గరే విజిల్స్, క్లాప్స్తో హంగామా గ్యారంటీ. విలన్ పాత్ర బలంగా రాశారు. క్లైమాక్స్ వరకు టెన్షన్ క్రియేట్ చేసింది. హీరో పాత్ర డీసెంట్గా ఉన్న ఫోకస్ మొత్తం హీరోపైనే ఉంటుంది. దర్శకుడు సుదీప్ స్టైలిష్ మేకింగ్ చూపించారు. కొన్ని చోట్ల స్లో అయినా మొత్తం మీద గ్రిప్ ఉంచారు. విజువల్స్ రిచ్గా హీరోయిజాన్ని హైలైట్ చేసేలా తీశారు. తమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. పాటలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఎడిటింగ్ కొన్ని ల్యాగ్ అయ్యే సీన్స్ ఉన్నా క్లారిటీతో కట్ చేశారు. ఇంకా హైలైట్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ స్టైల్ అండ్ డైలాగ్స్. ఆ విషయం అందరికీ తెలిసిందే. స్టైలిష్ యాక్షన్ సీన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఇది ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్, కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలి అంటే ఓజీ అనేది పవర్ స్టార్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్కి పండగ వాతావరణం గ్యారంటీ. మాస్ ఆడియన్స్కి యాక్షన్, హీరోయిజం బాగా నచ్చుతాయి. సాధారణంగా ప్రేక్షకులకు రొటీన్ కథలా అనిపించిన స్టైలిష్ మేకింగ్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకి బలం. అయితే నేను ఇప్పుడు ఈ సినిమాకి రేటింగ్ ఎంత అని నేను చెప్పను. ఎందుకంటే ఓజీ మూవీకి సంబంధించిన రివ్యూ నువ్వు షేర్ చేసింది ఒకటి, నేను షేర్ చేసింది ఒకటి. ఎందుకంటే నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. కొందరికి బాగానే అనిపిస్తాయి, ముఖ్యంగా ఫ్యాన్స్కి. కొందరికి రొటీన్గా లేదా బోరింగ్గా అనిపిస్తాయి. క్రిటిక్స్ అయితే టెక్నికల్గా బలమా, స్టోరీ వర్కౌట్ అయ్యిందా అనేది మాత్రమే మాట్లాడతారు. అందుకే ఒక రివ్యూ చదివి ఇది ఫైనల్ నిజం అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు నిజమైన అనుభవం కావాలి అంటే సినిమా థియేటర్లో చూసి నిర్ణయించుకోవడం బెస్ట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసేయండి.